నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, మీ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. మనం మామూలుగా చూస్తా ఉంటే ఏంటంటే బడ్జెట్ టైమ్ ఎస్పెషల్లీ ఇది ఫిబ్రవరి 1 నుంచి. మా ఎవ్రీ ఇయర్ చూసుకుంటే ఒక కామన్ టర్మ్ వినబడతా ఉంటది. ప్రీ బడ్జెట్ ర్యాలీ అని. బట్ ఈసారి ప్రీ బడ్జెట్ ర్యాలీ ఉండబోతుందా? ఇంతకుముందు ఉన్నప్పుడు మార్కెట్ ఎలా ఈ ర్యాలీలో ఎలా సాగింది అనేది ఇప్పుడు కొంచెం తెలుసుకుందాము. సో, అండ్ ఇంకో విషయం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ర్యాలీ ఎందుకు జరుగుతుంది? జరిగినప్పుడు ఏ సెక్టార్స్‌లో లాభపడుతుందనేది కూడా ఇంతకుముందు జరిగినప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ప్రీ బడ్జెట్ ర్యాలీ అంటే ఏంటంటే ఒక 1 మంత్ బిఫోర్ బడ్జెట్ అంటే జనరల్లీ ఇప్పుడు మనం చూసుకుంటే జనవరి 1 నుంచి జాన్ 31 వరకి మార్కెట్ పెరిగిందా లేదా అనేది ఇంపార్టెంట్. బట్ కరెంట్‌లీ ఈ ఇయర్ చూసుకుంటే ఆల్రెడీ మనము జనవరిలో మార్కెట్ అనేది పెరగడం కాదు, డౌన్‌లో ఉంది. ఈవెన్ యాజ్ ఆన్ టుడే ఆల్సో 800 పాయింట్స్ ఇవాళ సెన్సెక్స్ పడిపోయింది. అండ్ 23,000 కన్నా కూడా తక్కువ నిఫ్టీకి పడిపోయిందనమాట. ఇలాంటి టైంలో కన్సిడరింగ్ ఒక 2-3 రోజులే ఉంది ఈ వీక్‌లో. ఇలాంటప్పుడు ప్రీ బడ్జెట్ ర్యాలీ రావచ్చా లేదా అని కన్నా ముందు కూడా ఫస్ట్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ 2023లో వి హ్యాడ్ 4% ఏమంటారు ఇండెక్స్ అనేది పెరిగిందనమాట. మార్కెట్ పెరిగింది టువర్డ్స్ బడ్జెట్, ప్రీ బడ్జెట్ ర్యాలీ. వేరస్ 2022లో అది 6%. ఓకే. అండ్ ఇన్ 2021లో 9% వరకు కూడా మార్కెట్ ప్రీ బడ్జెట్ ర్యాలీ చూసింది. వేరస్ ఇన్ 2020 అప్పుడు కొంచెం జీడిపి పెరగచ్చా లేదా అనే కన్సర్న్స్ ఉండింది. అందుకోసం అప్పుడు -2% డౌన్ అయింది. బట్ ఈసారి యాక్చువల్లీ 2% కన్నా ఎక్కువ కూడా డౌన్ అయిపోయింది జనవరిలో. సో కన్సిడరింగ్ దిస్, కాకపోతే ఏంటంటే వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ జనరల్గా ఏంటంటే బడ్జెట్ నుంచి ఇండస్ట్రీ కానీ మార్కెట్స్ కానీ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాయి. ఫైనాన్స్ మినిస్టర్ ఏమంటారు, కొత్త రకాల పథకాలే కావచ్చు, కొత్తగా స్కీమ్స్ కావచ్చు, కొత్త ఎస్ఓపీస్ కొంచెం ఏమైనా షాప్స్ కానీ ఏమైనా ఇండస్ట్రీకి ఏదైనా బెనిఫిట్ ఇచ్చే పథకాలు కానీ అవకాశం ఉంది అనౌన్స్ చేసినది. బట్ ఈసారి మాత్రం సమ్హౌ వెదర్ ఇట్ ఈస్ ఏమంటారు రైజింగ్ మన ఎఫ్పిఐస్ మనీ ఏదైతే వెళ్ళిపోతుందో దానివల్ల అయ్యి ఉండొచ్చు. అండ్ ఫియర్ ఆఫ్ కొంచెం అంటే జీడిపి కూడా ఫస్ట్ అనుకున్న దానికన్నా తక్కువగా గ్రో అయ్యే అవకాశం, 6.2 వరకే గ్రో అయ్యే అవకాశం ఉందని ఈ క్వార్టర్లో అండ్ ఈ ఇయర్లో కూడా తక్కువగా ఉండే అవకాశం ఉందని ఫియర్స్ కావచ్చు. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్, లాస్ట్ క్వార్టర్ ఎర్నింగ్స్ తీసుకున్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అనుకున్న దానికన్నా తక్కువగా పర్ఫామ్ చేసి తక్కువ రిజల్ట్స్ చూపించాయి కాబట్టి దానివల్ల కావచ్చు. సో ఇవన్నీ రీజన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రంప్ నౌ ప్రెసిడెంట్ అయ్యాడు. తను వచ్చే టారిఫ్సే కానీ అట్లాంటి కన్సర్న్స్ కావచ్చు. ఇవన్నిటి వల్ల లాస్ట్ ఫ్రమ్ సెప్టెంబర్ ఎండింగ్ అక్టోబర్ 1st వీక్ నుంచి మోర్ ఆర్ లెస్ మనము వొలటిలిటీ ఎక్కువగా ఉంది. అండ్ నవంబర్, డిసెంబర్లో అండ్ ఈవెన్ జనవరిలో మార్కెట్ కరెక్షన్స్ చూసాము. సో ఇవన్నీ తీసుకుంటే ఈ సంవత్సరం మాత్రం ఎస్పెషల్లీ నెక్స్ట్ ఫ్యూ డేసే ఉంది ఇంకా ఈ ప్రీ బడ్జెట్ టైంకి ఎటువంటి ర్యాలీ అనేది ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంత కరెక్ట్ అయ్యాక సో ఈ మంత్లో ఈవెన్ డిసెంబర్ 31st లెవెల్ రావడం కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్ నౌ. సో ఈసారి మాత్రం అన్లైక్ యాక్చువల్లీ 10 ఇయర్స్ చూసుకుంటే 10 ఇయర్స్ డేటా తీసుకుంటే 7 ఇయర్స్ మార్కెట్స్ యాక్చువల్లీ ర్యాలీ చూసాయి బడ్జెట్ కన్నా ముందు. వెరాజ్ దిస్ ఇయర్ మాత్రం వీల్ హ్యావ్ ప్రాబబ్లీ నెగటివ్. లైక్ 2020లో ఎలా వన్ కామన్ సినారియో ఏంటంటే అప్పుడు కూడా ఇట్లాగే జీడిపి గ్రోత్ ఫియర్స్ ఉండే. ఈ సంవత్సరం కూడా అలాగే గ్రోత్ ఫియర్స్ ఉన్నాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ ఈసారి కూడా అలాగే చూడబోతున్నాం. కాకపోతే స్టిల్ ఈ ర్యాలీ అనేది బ్రాడ్ బేస్ రాకపోయినా కొన్ని సెక్టార్స్లో మాత్రం కంపల్సరీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వన్ ఆఫ్ ద కామన్ థీమ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎవ్రీ ఇయర్ మార్కెట్స్ అంటే అట్లీస్ట్ బడ్జెట్ ముందు ఎక్స్పెక్టేషన్ ఏముండిందంటే గవర్నమెంట్ స్పెండింగ్ పెరుగుతుంది, అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్లో ర్యాలీ రావచ్చు అనే అవకాశాలు ప్రతిసారి జరుగుతూ ఉన్నాయి. ఎక్కువ మట్టుకి గవర్నమెంట్ స్పెండింగ్ కూడా అలా అనౌన్స్మెంట్ జరిగింది. ఎక్సెప్ట్ 1 ఇయర్ ఆర్ సో ప్రతి సంవత్సరం అలాగే జరిగింది అన్నమాట. ఈసారి కూడా గవర్నమెంట్ దగ్గర ఉన్న ఒక అవకాశం ఏంటంటే మళ్ళీ కొంచెం ఎకానమీలో కొంచెం బూస్ట్ కావాలంటే గవర్నమెంట్ స్పెండింగ్ పెరగాలి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపల్సరీ పెరిగే అవకాశం ఉంది. ఎంత అనేది తెలీదు, బట్ గవర్నమెంట్ స్పెండింగ్ మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మాత్రం దెర్ విల్ బి హయ్యర్. అది సో గోయింగ్ ఫార్వర్డ్ ప్రాబ్లీ నెక్స్ట్ ఫ్యూ డేస్ బడ్జెట్ కన్నా ముందు కంపల్సరీ ఇన్ఫ్రాస్టాక్స్కి కొన్నిట్లలో వీ కెన్ సీ గుడ్ కాకపోయినా డీసెంట్ ర్యాలీ పక్కా వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫ్రాతో పాటు ఇంకొకటి పవర్ ట్రాన్స్మిషన్ ఒకటి, అది కూడా ఒక సెక్టర్ వేర్
గవర్నమెంట్ కన్సిడర్ చూస్తున్నాం మనం. సో అదొక సెక్టర్, ఆ స్టాక్స్ కూడా మనకి ర్యాలీ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఆల్రెడీ ఎనర్జీ అన్నీ చూసేసాము. కానీ ఈవీలో కొన్ని అండ్ ఆల్సో కొన్ని రిన్యూవబుల్ టెక్నాలజీ స్టాక్స్ మాత్రమే కొన్ని. ఇవి కూడా దెర్ ఈస్ ఎ స్కోప్ అనమాట ఇంప్రూవ్ అవ్వడానికి. సో ఈ 3 సెక్టార్లు తప్పించి కన్సిడరింగ్ ఎస్పెషల్లీ ఏమంటారు, మన యూఎస్ మార్కెట్ డిపెండెంట్, ఇంట్రెస్ట్ రేట్ డిపెండెంట్ అయ్యే బ్యాంకింగ్ అండ్ హౌసింగ్ సెక్టర్స్ మాత్రం ర్యాలీ చూడకపోవచ్చు. రీజన్ మనం ఆల్రెడీ చూస్తున్నాము. ఎఫ్పిఐస్ ఆర్ ప్రతి రోజు కూడా వేల కోట్లు పుల్అవుట్ చేస్తున్నాయి డబ్బులు. అలాంటి కేసుల్లో అండ్ కన్సిడరింగ్ ఇంకా యూఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఇంకా తగ్గించే అవకాశాలు ఇంకా ఏం కనబడట్లేదు. సో అలాంటప్పుడు మనకి ఇప్పుడు ఇమ్మీడియట్గా బ్యాంకింగ్ అండ్ అదర్ సెక్టార్స్లో మాత్రం ఇట్స్ విల్ బి వెరీ డిఫికల్ట్. సో కన్సిడర్ దిస్, ఈ సంవత్సరం మాత్రం మనం ప్రీ బడ్జెట్ ర్యాలీ చూడకపోవచ్చు. సో దానికోసం మనం ఏంటంటే ప్రిపేర్ అవ్వాల్సిన విషయం ఏంటంటే, సో ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకొని డైవర్సిఫై చేసుకొని అండ్ కొన్ని డిఫెన్సివ్ సెక్టర్స్, ఇప్పుడు ఇదేం టైం అంటే డిఫెన్సివ్ సెక్టర్స్ లైక్ ఏంటంటే ఎఫ్ఎంసీజీ ఒకటి, ఇంకోటి మనం ఫార్మా చూసాం. యాక్చువల్లీ ఈ 2 సెక్టర్స్లో ఎంటర్ అయితే అవకాశం ఉంది. అంటే ర్యాలీ కాకపోయినా డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అన్సర్టెనిటీ తగ్గే వరకు స్పెక్యులేటివ్ వాటిలకు దూరంగా ఉండడం మంచిది. సో ప్రీ బడ్జెట్ ర్యాలీ ఉండకపోవచ్చు. దీన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ తీసుకోండి. థ్యాంక్ యూ అండి. సైనింగ్ ఆఫ్.